హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన కొబ్బరి పచ్చడి అండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఒక హాఫ్ కొబ్బరి ముక్కలను అయితే తీసుకొని సన్నగా అయితే తరుక్కొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఈ కొబ్బరి ముక్కలను అయితే బౌల్లో తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చేసుకునే ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. సో మీకు కావాలంటే మొత్తం ఎండుమిర్చి లేదా మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లాస్ట్లో జీలకర్ర వేసేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకే మిక్స్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతేనండి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది.